Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of day in the newspaper of today, that is 13th of June 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ టాపిక్స్. సో మన ఫస్ట్ ఆర్టికల్ ట్రంప్స్ టారిఫ్స్ అండ్ యుఎస్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 అదేవిధంగా జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనకు ఇండియా అండ్ యుఎస్ మధ్య ఉన్న ట్రేడ్ టైస్ ఉన్నాయో ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అండ్ ఈవెంట్స్ ఉన్నాయి. సో ఒకటి మనకు యుఎస్ యొక్క టారిఫ్ ప్రెషర్, ఎస్పెషలీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో యుఎస్ యొక్క టారిఫ్ ప్రెషర్కి సంబంధించి, అదేవిధంగా మన రెండు కంట్రీస్ మధ్య యుఎస్ అండ్ ఇండియా మధ్య బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్, రైట్. సో దీనిలో కూడా సెక్టర్ స్పెసిఫిక్ గా లిబరలైజేషన్ చేయాలని చెప్పి ఒక మూవ్ అయితే ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో ఏ విధంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క టారిఫ్ ప్రెషర్ ఏ విధంగా ఉంది, దానికి ఇండియా ఏ విధంగా రెస్పాండ్ అయింది, ఈ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం అలాంగ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్. దెన్ ఆర్ నెక్స్ట్ ఆర్టికల్ అర్బనైజేషన్ అండ్ ద ఛాలెంజ్ ఆఫ్ ఐడియల్ ట్రాన్సిట్ సొల్యూషన్స్. ఇది మనకు జిఎస్ పేపర్ 1 అండ్ జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కంటెంట్ ఏంటంటే మనకి ఇండియాలో అర్బన్ మొబిలిటీకి సంబంధించి ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు రీసెంట్ టైమ్స్లో మనకు ఈ అర్బనైజేషన్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయింది. సో ద అర్బనైజేషన్ రేట్స్ హావ్ ఇంక్రీజ్డ్. సో ఇటువంటి సిచ్యువేషన్లో అర్బన్ మొబిలిటీకి సంబంధించిన ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఎస్పెషలీ మనకు ఒక టార్గెట్ ఉంది, వికసిత్ భారత్ టు బి అచీవ్ బై 2047. సో మనకు ఎస్టిమేషన్ ఏంటంటే 2060 ఇయర్ వచ్చేసరికి ఇండియా యొక్క పాపులేషన్లో ఆల్మోస్ట్ 60% కంటే ఎక్కువ అర్బన్ ఏరియాస్లో ఉంటారు అనే ఎస్టిమేషన్ అయితే ఉంది. సో దాని ప్రకారం దానికి తగ్గట్టుగా మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మొబిలిటీకి సంబంధించి ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం వీ హ్యావ్ టు మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ దాట్. సో ఎందుకు ఈ అర్బన్ ట్రాన్సిట్ రిఫార్మ్ ఇంత ఇంపార్టెంట్, దానికి సంబంధించి ఎటువంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేయడం జరుగుతుంది, అండ్ గవర్నమెంట్ ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది, ఇవన్నీ కూడా మనం ఈ ఆర్టికల్ డిస్కషన్లో భాగంగా చూద్దాం. దెన్ ఇండియా మార్క్స్ అ రిలేటివ్ డిక్లైన్ ఇన్ జెండర్ ప్యారిటీ, ర్యాంక్స్ 131 వరల్డ్ వైడ్. సో ఇదేంటంటే మనకు రీసెంట్గా ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఆఫ్ 2025, సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఇటువంటి ఇండైసెస్ అండ్ రిపోర్ట్స్ కి సంబంధించి ఎవరు రిలీజ్ చేస్తారు, ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఉంది, టాప్ కంట్రీస్ ఏమున్నాయి, సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇక్కడ టోటల్ 148 కంట్రీస్ కి ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు ఇండియా యొక్క ర్యాంక్ 131గా ఉంది, రైట్. సో మనం లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 2024 రిపోర్ట్ ప్రకారం మన ర్యాంక్ వచ్చేసి 129 ప్లేస్లో ఉంది. అండ్ మనం 2 ర్యాంక్స్ డిక్లైన్ అవడం జరిగింది. వీఆర్ నవ్ అట్ 131. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఎటువంటి పారామీటర్స్ని యూజ్ చేసి ఈ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇండియాలో ఎందుకు మనకు జెండర్ ప్యారిటీ అనేది తగ్గింది, అండ్ ఈ జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఎటువంటి ఇనిషియేటివ్స్ ని తీసుకుంటుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ సెంట్రల్ స్కీమ్స్ మస్ట్ పాస్ ఎఫెక్టివ్నెస్ టెస్ట్ టు కంటిన్యూ. సో మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సెంట్రలీ ఫండెడ్ స్కీమ్స్, ఎదర్ ఫుల్లీ ఫండెడ్ ఆర్ పార్షియలీ ఫండెడ్ స్కీమ్స్, ఇవన్నీ కూడా ఒక ఎఫెక్టివ్నెస్ టెస్ట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. దట్ ఈస్ టు జస్టిఫై దేర్ కంటిన్యూషన్ బియాండ్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం, ఎందుకు ఇటువంటి మూవ్ అనేది తీసుకోవడం జరిగింది అనేది. దెన్ IAEA బోర్డ్ సెన్షర్స్ ఇరాన్ ఫర్ నాట్ కంప్లైయింగ్ విత్ న్యూక్లియర్ ఆబ్లిగేషన్స్. సో దిస్ ఇస్ అవర్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఈ ఏజెన్సీ ఏంటంటే ఇట్ హాస్ సెన్షర్డ్ ఇరాన్, ఎందుకంటే ఇది న్యూక్లియర్ ఆబ్లిగేషన్స్తో కంప్లై చేయడం లేదు. అండ్ 20 ఇయర్స్లో ఇటువంటి ఒక రెజల్యూషన్ తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈ రెజల్యూషన్ ఏదైతే ఉందో దీన్ని డిఫరెంట్ కంట్రీస్ సపోర్ట్ చేశాయి, లైక్ యుఎస్, UK, ఫ్రాన్స్ అండ్ జర్మనీ. సో ఈ IAEA అంటే ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం.
Then retail inflation eases to 6-year low of 2.8% in May. సో ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సిపిఐ, దట్ ఇస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అండ్ ఇప్పుడు ఇది ఎందుకు ఈ విధంగా తగ్గడం జరిగింది, దీనికి సంబంధించిన రీజన్స్ ఏమున్నాయి, ఇవన్నీ మనం చూద్దాం. దెన్ సైన్స్ బిహైండ్ రైట్ ఏసీ టెంపరేచర్. సో మనకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించిన కొన్ని బేసిక్స్ అనేవి చూద్దాం మనం ఈ ఆర్టికల్లో భాగంగా. దెన్ AI flight with 242 on board crashes in Ahmedabad. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇట్ వాజ్ అ ట్రాజడీ దట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఎస్టర్డే. సో అసలు ఇక్కడ ఏం జరిగింది, ఇన్సిడెంట్ ఏంటనేది కూడా మనం చూద్దాం. సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ఫస్ట్ ఆర్టికల్. మన ఫస్ట్ ఆర్టికల్ ట్రంప్స్ టారిఫ్స్ అండ్ యుఎస్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్. సో ఈ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇండియా అండ్ యుఎస్ మధ్య, దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏముండబోతున్నాయి ఇవన్నీ కూడా మనం చూద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియాకి యుఎస్తో ఏవైతే ట్రేడ్ టైస్ ఉన్నాయో దీస్ ఆర్ షేప్ బై 2 సైమల్టేనియస్ డెవలప్మెంట్స్. ఒకటి మనకు ట్రంప్ గవర్నమెంట్లో యుఎస్ యొక్క టారిఫ్ ప్రెషర్, అండ్ దెన్ ప్రస్తుతం బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ దట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ సెక్టర్ స్పెసిఫిక్ లిబరలైజేషన్. సో ఇండియా ఏం చేయాలంటే మన కంట్రీ యొక్క సావరెన్ ట్రేడ్ ఇంట్రెస్ట్ ని ఇట్ హ్యాస్ టు బ్యాలెన్స్ దాట్ విత్ ద నీడ్ టు స్ట్రెంథెన్ స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ టైస్ విత్ అ కీ గ్లోబల్ పార్ట్నర్. సో యుఎస్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ గ్లోబల్ పార్ట్నర్. సో అటువంటి కంట్రీతో మన యొక్క స్ట్రాటజిక్ టైస్ అండ్ ఎకనామిక్ టైస్ అనేవి స్ట్రెంథెన్ చేసుకుంటూనే మన యొక్క ట్రేడ్ ఇంట్రెస్ట్ ని కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దెన్ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద యుఎస్ టారిఫ్ ప్రెషర్ అండ్ ఇండియా స్ట్రాటజిక్ రెస్పాన్స్. సో ఎస్పెషలీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో యుఎస్ నుండి టారిఫ్ ప్రెషర్ ఏ విధంగా ఉంది, దానికి ఇండియా ఏ విధమైన రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది చూద్దాం. ఫస్ట్, ట్రంప్స్ క్రిటిసిజం. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా యొక్క టారిఫ్స్ ని బ్రూటల్ అని చెప్పి క్రిటిసైజ్ చేశారు, కాలింగ్ ఫర్ రెసిప్రోకల్ మెజర్స్. దెన్ ఇండియాస్ పాసిబుల్ ట్రేడ్ స్ట్రాటజీస్ ఏమున్నాయంటే నెగోషియేటింగ్ టారిఫ్ ఎగ్జామ్షన్స్. సో మనం ఏంటంటే మన యొక్క ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ కి జరిగే డ్యామేజ్ ని తగ్గించడం కోసం కొన్ని సెక్టోరల్ ఎగ్జామ్షన్స్ ని అడగాలి. దెన్ ఎక్స్పాండింగ్ మేక్ ఇన్ ఇండియా. సో పొజిషన్ ఇండియా యాజ్ చైనా +1 మ్యానుఫ్యాక్చరింగ్ బేస్. లివరేజింగ్ గ్లోబల్ సప్లై చైన్ షిఫ్ట్స్. సో గ్లోబల్ గా సప్లై చైన్స్ అనేవి ఈ టారిఫ్ ఇష్యూ తర్వాత కొంతవరకు షిఫ్ట్ అవ్వడం జరిగింది, కొంతవరకు చేంజ్ అయ్యాయి. ఇటువంటి సిచ్యువేషన్లో ఇండియాని మనం చైనా +1 మ్యానుఫ్యాక్చరింగ్ బేస్గా మనం ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది. దెన్ డీపెనింగ్ రీజనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్. మనం యూరోపియన్ యూనియన్, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా ఇటువంటి వాటితో మనం ఎకనామిక్ టైస్ అనేవి స్ట్రెంథెన్ చేయాలి సో దట్ మన ట్రేడ్ పార్ట్నర్స్లో ఒక డైవర్సిటీ అనేది ఉంటుంది. దెన్ డైవర్సిఫైయింగ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్. మనకు ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయని, ఎక్కువగా యూటిలైజ్ చేయని గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎక్స్ప్లోర్ చేసినట్లయితే మనం యూఎస్ పైన ఏదైతే డిపెండ్ అవుతున్నామో ఆ డిపెండెన్సీని తగ్గించవచ్చు. దెన్ పొటెన్షియల్ అడ్వాంటేజెస్ ఫర్ ఇండియా ఫ్రమ్ యుఎస్ టారిఫ్స్ ఆన్ చైనా అండ్ అదర్స్. సో యుఎస్, చైనా అండ్ అదర్ కంట్రీస్ పైన ఏదైతే టారిఫ్స్ విధించడం జరిగిందో దాని వలన ఇండియాకి ఎటువంటి అడ్వాంటేజ్ ఉందో చూద్దాం. ఫస్ట్ ఇస్ సప్లై చైన్ రీఅలైన్మెంట్. చైనీస్ గూడ్స్ పైన టారిఫ్స్ ఇంపోజ్ చేయడం వలన గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియాకి రీలొకేట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దెన్ సెక్టోరల్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ అండ్ ఫార్మాసిటికల్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా రీడైరెక్ట్ అయిన ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నుండి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా బూస్ట్ ఫర్ డొమెస్టిక్ ఆటోమేకర్స్. సో ఈ టారిఫ్ హైక్స్ ఏవైతే ఉన్నాయో యూరోపియన్ అండ్ చైనీస్ వెహికల్స్ పైన యుఎస్లో, దీనివలన మన ఇండియన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ టాటా, మహీంద్రా అండ్ మారుతి సుజుకి వీటికి అడ్వాంటేజ్ అవ్వబోతుంది. దెర్ విల్ బి అ బూస్ట్ ఫర్ దస్ డొమెస్టిక్ ఆటోమేకర్స్. ఎందుకంటే అక్కడ యుఎస్లో యూరోపియన్ వెహికల్స్ అండ్ చైనీస్ వెహికల్స్ పైన టారిఫ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో దానివలన ఇండియన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒక బూస్ట్ అనేది లభిస్తుంది. సో ఈ విధంగా చైనా పైన టారిఫ్స్ యుఎస్ ఇంపోజ్ చేయడం వలన ఇండియాకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇండియా అండ్ యుఎస్ మధ్య ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ చూద్దాం.
ఫస్ట్ డిఫెన్స్ కోఆపరేషన్కి సంబంధించి ఇండియాకి F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ సేల్కి సంబంధించి, అదేవిధంగా న్యూ 10-year డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్, జాయింట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ షేరింగ్ అగ్రిమెంట్స్, ఎక్స్ట్రడిషన్ ఆఫ్ 26/11 అక్యూజ్డ్ తహవుర్ రానా, బూస్టింగ్ కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్. సో ఈ విధంగా ఇటువంటి పర్సన్స్ని వీరి యొక్క ఎక్స్ట్రడిషన్ వలన ఈ రెండు కంట్రీస్ మధ్య కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ కూడా ఎన్హాన్స్ అవడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, మిషన్ 500, రిమెంబర్ దిస్. సో ఈ మిషన్ 500 దేనికి సంబంధించింది అని కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇది యుఎస్ అండ్ ఇండియా మధ్య బైలేటరల్ ట్రేడ్, ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్న బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇది 2030 ఇయర్ వరకు $500 బిలియన్ అవ్వాలి అనేది టార్గెట్. సో ఇదే మన మిషన్ 500. అండ్ ఇండియన్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి $7.35 బిలియన్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ దీనివల్ల 3,000 కంటే ఎక్కువ యుఎస్ జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అండ్ ఈ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ టు బి ఫైనలైజ్డ్ బై ఫాల్ 2025. దెన్ కమింగ్ టు ఎనర్జీ అండ్ న్యూక్లియర్ సెక్టర్, ఇండియా యుఎస్ నుండి ఆయిల్ అండ్ గ్యాస్ ఇంపోర్ట్స్ని పెంచే అవకాశం ఉంది. సో ఇట్ ఇస్ టు ఇంక్రీజ్ దీస్ ఇంపోర్ట్స్. దెన్ సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీని యొక్క ఫుల్ ఇంప్లిమెంటేషన్ అండ్ మాడ్యులర్ రియాక్టర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఫర్ ఇండియాస్ IEA మెంబర్షిప్. దెన్ పీపుల్ టు పీపుల్ అండ్ ఎడ్యుకేషన్, మనకి యుఎస్లో 3 lakhs కంటే ఎక్కువ ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు, కాంట్రిబ్యూటింగ్ $8 బిలియన్. అండ్ జాయింట్ డిగ్రీస్, ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఆఫ్ షోర్ క్యాంపసెస్ ఇటువంటి ప్లాన్స్ కూడా ఉన్నాయి. అండ్ అదేవిధంగా వీసా స్ట్రీమ్ లైనింగ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్. నెక్స్ట్ మనకు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్టర్లో చూసినట్లయితే స్ట్రాటజిక్ టెక్నాలజీ కోసం యుఎస్ ఇండియా ట్రస్ట్ని లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇండస్ ఇన్నోవేషన్. సో దిస్ ఇస్ టు డ్రైవ్ AI, సెమీ కండక్టర్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్. అదేవిధంగా యుఎస్కి చెందిన NSF అండ్ ఇండియాలోని అనుసంధాన్ NRF వీటి మధ్య ఒక MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. దీంతోపాటు క్రిటికల్ మినరల్స్లో పార్ట్నర్షిప్, దట్ ఈస్ ఆన్ లిథియం, కోబాల్ట్ అండ్ రేర్ ఎర్త్ మినరల్స్. నెక్స్ట్ మల్టీలేటరల్ అండ్ ఇండో పసిఫిక్ కోఆపరేషన్, క్వాడ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీన్ని స్ట్రెంథన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇండియన్ ఓషన్ స్ట్రాటజిక్ వెంచర్ యొక్క లాంచ్. దెన్ జాయింట్ స్టాండ్స్ ఆన్ కౌంటర్ టెర్రరిజం అండ్ రీజనల్ సెక్యూరిటీ. ఇవన్నీ కూడా యుఎస్ అండ్ ఇండియా మధ్య ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్. దెన్ ప్రపోజ్డ్ ఇండియా-యుఎస్ ట్రేడ్ అగ్రిమెంట్, దట్ ఈస్ అ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ రెండు కంట్రీస్ మధ్య మార్కెట్ యాక్సెస్ని ఎక్స్పాండ్ చేయడం, టారిఫ్స్ని తగ్గించడం, అదేవిధంగా సప్లై చైన్స్ని ఇంటిగ్రేట్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. అండ్ ప్రయారిటీస్ చూసినట్లయితే యుఎస్ వాంట్స్ కట్స్ ఆన్ ఇండస్ట్రియల్ గూడ్స్, ఆటోస్, డైరీ అండ్ పెట్రోకెమికల్స్. అండ్ ఇండియాకి ఎటువంటి యాక్సెస్ కావాలంటే టెక్స్టైల్స్, అపారెల్ అండ్ లేబర్ ఇంటెన్సివ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. సో ఈ BTA యొక్క ఇంప్లికేషన్స్ ఏముంటాయో చూద్దాం. ట్రేడ్ ఎక్స్పాన్షన్ చూసినట్లయితే పాజిటివ్ ఇంప్లికేషన్స్ ఏముంటాయంటే యుఎస్ మార్కెట్స్కి మనకు ఇంకా ఎక్కువ యాక్సెస్ అనేది లభిస్తుంది, ఎస్పెషలీ ఫర్ టెక్, ఫార్మా అండ్ అగ్రికల్చర్ సెక్టర్స్. బట్ దీంతో కొన్ని నెగటివ్ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఏమవుతుందంటే మనకు వైడర్ ట్రేడ్ డెఫిసిట్, సో మన ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇంకా పెరుగుతుంది బికాస్ ఇంక్రీజ్ యుఎస్ ఇంపోర్ట్స్ ఆఫ్టర్ ఇండియాస్ టారిఫ్ రిడక్షన్స్. సో ఇండియా యొక్క టారిఫ్స్ అనేవి రెడ్యూస్ అయినప్పుడు యుఎస్ నుండి వచ్చే ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇంక్రీజ్ అవుతాయి. సో మన ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దీనివలన మనకున్న ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఇది ఇంకా పెరుగుతుంది. దెన్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్, ఈ ఎన్హాన్స్డ్ యుఎస్ FDI ఇన్ ఎనర్జీ, డిజిటల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ సెక్టర్స్లో మనకు యుఎస్ నుండి వచ్చే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెగటివ్ ఇంప్లికేషన్స్ చూసినట్లయితే మన యొక్క MSMEs ఏవైతే ఉన్నాయో, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్, వీరికి కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ స్ట్రాటజిక్ కోఆపరేషన్, డిఫెన్స్, టెక్నాలజీ అండ్ సప్లై చైన్స్లో టైస్ అనేవి ఇంకా స్ట్రెంథన్ అవుతాయి. అండ్ నెగటివ్స్ చూసినట్లయితే ప్రెషర్ ఫర్ రెసిప్రోకల్ టారిఫ్స్, ఇట్ మే రెడ్యూస్ ఇండియాస్ స్ట్రాటజిక్ ట్రేడ్ అటానమీ. దెన్ కమింగ్ టు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO కాంప్లైన్స్, పాజిటివ్ ఇంప్లికేషన్స్ చూసినట్లయితే ఇది మనకు WTO యొక్క రూల్స్తో కూడా అలైన్ అవుతుంది ఇఫ్ ఫ్రేమ్డ్ యాజ్ ఇంటరిమ్ FTA రోడ్ మ్యాప్. అండ్ నెగటివ్స్ చూసినట్లయితే ఇది
మోస్ట్ ఫేవర్డ్ నేషన్ MFN ప్రిన్సిపల్ని కూడా వైలేట్ చేసే అవకాశం ఉంది ఇఫ్ ఇట్ డజంట్ కవర్ సబ్స్టాన్షియలీ ఆల్ ట్రేడ్. సో ఇవి మనకు ఈ US ఇండియా BTA యొక్క ఇంప్లికేషన్స్. సో ఇష్యూకి సంబంధించిన ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. BTA స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది అంత క్లారిటీగా లేదు. సో కవరేజ్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి లేవు. దీనివలన WTOతో కాంప్లై అవుతుందా లేదా అనే కన్సర్న్స్ కొంతవరకు ఉన్నాయి. దెన్ రెసిప్రోకల్ టారిఫ్ డిమాండ్స్. సో ఇట్ కాంట్రడిక్ట్ ఇండియాస్ బౌండ్ రేట్స్ అండ్ స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అండర్ WTO. The WTO enabling clause exclusion. So India's benefits to a developed nation. It doesn't qualify under enabling clause for South-South trade. సో సౌత్ ట్రేడ్కి సంబంధించి ఏదైతే ఒక ఎనేబ్లింగ్ క్లాజ్ ఉందో దానిలో ఈ విధంగా ఇండియా ఒక డెవలప్డ్ నేషన్ అంటే US లాంటి ఒక డెవలప్డ్ కంట్రీకి ఈ విధమైన బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయడం అనేది ఇట్ డజంట్ క్వాలిఫై అండర్ దిస్ ఎనేబ్లింగ్ క్లాజ్. దెన్ రిస్క్ ఆఫ్ లీగల్ అండ్ డిప్లొమాటిక్ ఫాలోఅవుట్. ఈ ఇంటరిమ్ అగ్రిమెంట్ రూట్ ఏదైతే ఉందో వితౌట్ అండ్ యాక్చువల్ FTA రోడ్ మ్యాప్ ఇది ఇండియా యొక్క ట్రేడ్ క్రెడిబిలిటీని ఇంకా తగ్గించే అవకాశం ఉంది. Finally, what is a way forward? Design a broad-based agreement. సో మనం మల్టిపుల్ సెక్టర్స్ని కవర్ చేయాలి సో దట్ వీ కెన్ మీట్ సబ్స్టాన్షియలీ ఆల్ ట్రేడ్ WTO రిక్వైర్మెంట్. సో WTOకి రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ విధంగా సబ్స్టాన్షియలీ ఆల్ ట్రేడ్ అనే క్లాజ్ ఉంటుంది. సో దీన్ని మనం మీట్ అవ్వడానికి మల్టిపుల్ సెక్టర్స్ మనం కవర్ చేయాల్సి ఉంటుంది. దెన్ రెసిస్ట్ వన్ సైడెడ్ కన్సెషన్స్. సో మనం ఫర్మ్గా స్ట్రాంగ్గా ఒక నెగోషియేటింగ్ స్టాండ్స్ అనేది మెయింటైన్ చేయాలి సో దట్ మనం సెన్సిటివ్ సెక్టర్స్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. దెన్ స్ట్రెంథెన్ డొమెస్టిక్ కాంపిటేటివ్నెస్. మనం పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఈ PLI స్కీమ్స్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి, ఎక్స్పోర్ట్స్ని ఇన్సెంటివైజ్ చేయాలి. అదేవిధంగా మన యొక్క మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో MSMEs వీటిని సపోర్ట్ చేయాలి. దెన్ ఛాంపియన్ మల్టీలేటరలిజం. సో మనం WTO యొక్క ఫోరమ్స్లో యాక్టివ్గా ఎంగేజ్ అవ్వాలి టు అప్హోల్డ్ రూల్ బేస్డ్ ట్రేడ్ వైల్ సేఫ్ గార్డింగ్ నేషనల్ ఇంట్రెస్ట్. ఈ టాపిక్కి సంబంధించిన ఒక మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. డిస్కస్ ద ఇవాల్వింగ్ ఇండియా-US స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ రిఫరెన్స్ టు రీసెంట్ ట్రేడ్, డిఫెన్స్ అండ్ టెక్నాలజీ అగ్రిమెంట్స్. సో రీసెంట్గా ఏదైతే ట్రేడ్, డిఫెన్స్ అండ్ టెక్నాలజీ అగ్రిమెంట్స్ జరిగాయో దీని కాంటెక్స్ట్లో ఇండియా అండ్ US మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏ విధంగా ఇవాల్వ్ అవుతుంది, యూ హ్యావ్ టు డిస్కస్ దిస్. సో ఈ టర్మినాలజీస్ చాలా ఇంపార్టెంట్. హియర్ ఇట్ ఇస్ డిస్కస్ అండ్ వాట్ ఆర్ ద కీ ఛాలెంజెస్ అండ్ బ్యాలెన్సింగ్ స్ట్రాటజిక్ ఆటోనమీ. ఇండియా యొక్క స్ట్రాటజిక్ ఆటోనమీని బ్యాలెన్స్ చేయడానికి మనం ఎటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ని ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఇవి కూడా మెన్షన్ చేయండి అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ని 250 వర్డ్స్లో రాయడానికి ట్రై చేయండి. దెన్ మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన సెకండ్ ఆర్టికల్ అర్బనైజేషన్ అండ్ ద ఛాలెంజ్ ఆఫ్ ఐడియల్ ట్రాన్సిట్ సొల్యూషన్స్. సో మనం రీసెంట్గా చూసాం, రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువగా అర్బనైజేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బేసికలీ అర్బనైజేషన్ అంటే ఏంటి, మనకు రూరల్ ఏరియాస్ నుండి అర్బన్ ఏరియాస్కి అయ్యే ఆ మైగ్రేషన్ ఏదైతే ఉంటుందో, మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్, దీన్ని మనం అర్బనైజేషన్ అంటాం. దిస్ ఇస్ ద సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్ సింప్లెస్ట్ డెఫినేషన్ ఆఫ్ అర్బనైజేషన్. సో దీనివల్ల మనకు పాజిటివ్స్తో పాటు కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి విల్ ఫేస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మనకు పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు అర్బన్ ఏరియాస్లో దానికి తగ్గట్టుగా మనం ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు GS పేపర్ 1 అర్బనైజేషన్, దీంతో వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ రెమెడీస్, అండ్ GS పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ మనకి అర్బన్ ట్రాన్స్పోర్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దెన్ ఇంక్లూజివ్ గ్రోత్, గవర్నమెంట్ బడ్జెటింగ్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియా యొక్క అర్బన్ మొబిలిటీ ఛాలెంజెస్, ఎస్పెషలీ మనకు అర్బనైజేషన్ అనేది అంతకందుకు ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఇటువంటి సిచ్యుయేషన్లో మనం ఎటువంటి అర్బన్ మొబిలిటీ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం అండ్ ఏ విధంగా మనం వికసిత్ భారత్ 2047 టార్గెట్ని రీచ్ అవ్వగలం. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. అండ్ 2060 వరకు మనం చూసినట్లయితే ఆ ఇయర్ లోపు ఇండియా యొక్క పాపులేషన్లో 60% కంటే ఎక్కువ పాపులేషన్ అర్బన్ ఏరియాస్లో ఉంటారు అనే ఒక ఎస్టిమేషన్ కూడా ఉంది. సో దీనివలన గవర్నమెంట్ ఇస్ పుషింగ్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రిఫార్మ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్.
సో దానికి తగ్గట్టుగా ఏదైతే మనకు అర్బన్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వబోతుంది అని మనం ఎస్టిమేట్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా గవర్నమెంట్ కొన్ని రిఫార్మ్స్ అయితే తీసుకురాబోతుంది. However, gaps in accessibility, affordability, and sustainability of transit systems persist. సో గవర్నమెంట్ కొన్ని రిఫార్మ్స్ని తీసుకురాబోతుంది, బట్ అయినప్పటికీ కూడా యాక్సెసిబిలిటీకి సంబంధించి, అఫోర్డబిలిటీ అండ్ ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ యొక్క సస్టైనబిలిటీకి సంబంధించి కొన్ని కన్సర్న్స్ అయితే ఇంకా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది దీని యొక్క కాంటెక్స్ట్. ఎందుకు మనకు అర్బన్ ట్రాన్సిట్ రిఫార్మ్ అనేది ఇంత ఇంపార్టెంటో చూద్దాం. ఫస్ట్, డెమోగ్రాఫిక్ షిఫ్ట్. సో మనకు రూరల్ ఏరియాస్ నుండి అర్బన్ ఏరియాస్కి చాలా లార్జ్ స్కేల్ మైగ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ విధంగా పాపులేషన్ అనేది అర్బన్ ఏరియాస్లో ఇంక్రీజ్ అయినప్పుడు దానికి తగ్గట్టుగా మనకు ఎఫిషియెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండాలి, సో దట్ మనకు ప్రొడక్టివిటీ ఉంటుంది, దాంతోపాటుగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మనం ఎన్ష్యూర్ చేయొచ్చు. దెన్ స్మార్ట్ సిటీస్ ఎజెండా. సో స్మార్ట్ సిటీస్ ఎజెండా ఏంటంటే ఈ అర్బన్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి మొబిలిటీ, ట్రాన్స్పోర్టేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. దెన్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. సో మనకు ట్రామ్స్, ఈ బస్సెస్ ఇటువంటి సస్టైనబుల్ మోడ్స్ యూజ్ చేసినట్లయితే ఇది మన క్లైమేట్ గోల్స్తో కూడా అలైన్ అవుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఇంక్రీజ్ చేయాలి గ్రోయింగ్ పాపులేషన్కి తగ్గట్టుగా అంటే మనం జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని ఇంక్రీజ్ చేసినట్లయితే మన క్లైమేట్ చేంజ్ గోల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, ఎందుకంటే పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ మోర్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అంటే మనకి ఎమిషన్స్ పెరుగుతాయి. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే మనం ఇంక్రీజ్ చేస్తున్నామో అది ఎన్వైరన్మెంటలీ కూడా మనకు సస్టైనబుల్గా ఉండాలి, రైట్? లైక్ ట్రామ్స్, ఈ బస్సెస్ లాంటివి మనం తీసుకొచ్చినట్లయితే ఆ సస్టైనబుల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మన క్లైమేట్ గోల్స్తో కూడా అలైన్ అవుతాయి. దెన్ బడ్జెటరీ ఎంఫసిస్. 2025 బడ్జెట్ ప్రొవిజన్స్ చూసినట్లయితే దీనిలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బూస్ట్ చేయాలని చెప్పి దానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ పిఎం ఈ బస్ సేవ, పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ ఎట్సెట్రా. సో అందు గురించే మనకు అర్బన్ ట్రాన్సిట్ రిఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దెన్ స్ట్రక్చరల్ బాటిల్ నెక్స్. ఫస్ట్ ఇస్ లిమిటెడ్ యాక్సెస్. అర్బన్ ఇండియన్స్లో కేవలం 37% మందికి మాత్రమే పబ్లిక్ ట్రాన్సిట్కి యాక్సెస్ ఉంటుంది. సో ఈ డేటా ఇట్ ఇస్ యాజ్ పర్ ఎకనామిక్ సర్వే. అండ్ మనం బ్రెజిల్ అండ్ చైనాతో కంపేర్ చేసుకున్నప్పుడు వీఆర్ ఫార్ బిహైండ్ దీస్ కంట్రీస్. సో వీటితో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా వెనుకబడి ఉన్నాం మనం అర్బన్ ట్రాన్సిట్లో. దెన్ కమింగ్ టు కాస్ట్ రికవరీ. చాలా వరకు మన దగ్గర ఉన్న మెట్రో సిస్టమ్స్ అనేవి వాటి యొక్క ఆపరేషనల్ కాస్ట్ అండ్ క్యాపిటల్ కాస్ట్ని రికవర్ చేసుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నాయి, ఎందుకంటే లో రైడర్షిప్ ఉంటుంది, హై ఎక్స్పెన్సెస్ ఉంటున్నాయి. అంటే ఈ మెట్రోస్ని మెయింటైన్ చేయడానికి ఖర్చు అయితే ఎక్కువ అవుతుంది, బట్ తిరిగి వచ్చే ఆ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే తక్కువ మంది ట్రావెల్ చేయడం జరుగుతుంది ఈ మెట్రోస్లో. దెన్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ. మనకు మెట్రో స్టేషన్స్ అండ్ ఎండ్ డెస్టినేషన్స్ మధ్య లింక్ అనేది తక్కువగా ఉంటుంది, కనెక్టివిటీ తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ మంది దీన్ని యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయడం లేదు. సో యూ వుడ్ హ్యావ్ సీన్ ఇన్ యువర్ సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ మెట్రోస్ ఇన్ యువర్ సిటీస్, మనం మెట్రో రైల్ యూజ్ చేసినప్పటికీ కూడా మన ఎండ్ డెస్టినేషన్కి వెళ్ళడానికి అక్కడి వరకు కూడా మెట్రో ఫెసిలిటీ ఉండకపోవచ్చు. సో మనం ఉన్న ప్లేస్ నుండి మెట్రో స్టేషన్కి ట్రావెల్ చేయాలి, దెన్ ట్రావెల్ ఇన్ ద మెట్రో, అండ్ ఆఫ్టర్ మెట్రో కూడా మన ఎండ్ డెస్టినేషన్ కోసం మనం వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. సో మనం స్టార్ట్ పాయింట్ నుండి ఎండ్ పాయింట్ వరకు కూడా ప్రాపర్గా మెట్రో ఫెసిలిటీ అనేది ఉండడం లేదు. అండ్ ఆ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో లాస్ట్ మైల్ కనెక్టివిటీ అది కూడా మిస్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇన్ని మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది చేంజ్ అవ్వడం, టైం లాగ్ అవ్వడం, రైట్? ఈ రీజన్స్ వలన మెట్రో యూజ్ చేయడానికి కొంతమంది వెనకాడడం జరుగుతుంది. సో మనం ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. దెన్ ఫేర్ సెన్సిటివిటీ. కమ్యూటర్స్ ఆర్ కాస్ట్ సెన్సిటివ్, సో ఫేర్ హైక్స్ లీడ్ టు రెడ్యూస్డ్ ఫుట్ ఫాల్స్. సో జనరల్గా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఏ ప్యాసింజర్ అయినా కూడా విల్ బి మోస్ట్లీ కాస్ట్ సెన్సిటివ్. చాలా ఎక్కువ కాస్ట్ ఉంది ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అన్నప్పుడు జనరల్గా ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా ప్రిఫర్ చేయరు. సో ఫేర్స్ అనేవి హైక్ చేసినప్పుడు, మనకు టికెట్ ప్రైజెస్ ఇటువంటివి ఇంక్రీజ్ చేసినప్పుడు మనకు ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో ప్యాసింజర్స్ వారు మనకు తగ్గడం జరుగుతుంది. దెన్ ఈ బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. మనకు 2 lakh buses అనేవి ఉండాలి. వి రిక్వైర్ 2 lakh buses టు బి ఆపరేషనల్, బట్ ఓన్లీ 35
1000 మాత్రమే ఉన్నాయి. సో ఈ విధంగా ఈ బస్కి సంబంధించి మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ కూడా ఉన్నాయి. దెన్ అండర్ యూటిలైజ్డ్ ఆల్టర్నేటివ్స్, మనకు కొన్ని సస్టైనబుల్ ఆప్షన్స్ ఉన్నాయి లైక్ ట్రామ్స్ అండ్ ట్రాలీ బస్సెస్. సో దీస్ ఆర్ ఓవర్లుక్డ్ డ్యూ టు పువర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ లైఫ్ సైక్లింగ్ కాస్టింగ్. సో ఇవి మనం ఫేస్ చేస్తున్న స్ట్రక్చరల్ బాటిల్ నెక్స్. దెన్ అర్బన్ మొబిలిటీకి సంబంధించి ఉన్న గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చూద్దాం. ఫస్ట్ పిఎం ఈ బస్ సేవ. సో ఇదేంటంటే దీని యొక్క టార్గెట్ 169 సిటీస్లో 10,000 ఎలక్ట్రిక్ బస్సెస్ని డిప్లాయ్ చేయాలనేది దీని యొక్క టార్గెట్. సో ఇదొక పీపీపీ మోడల్లో నడుస్తుంది, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ఫోకస్ ఏంటంటే ఎస్పెషలీ మన టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో క్లీన్, సేఫ్ అండ్ అఫోర్డబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఆఫర్ చేయడమే దీని యొక్క ఫోకస్. దెన్ ఫేమ్ స్కీమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఇదేంటంటే ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంతోపాటుగా ఇది ఎకో ఫ్రెండ్లీ ట్రాన్సిట్ని సపోర్ట్ చేస్తుంది. దానివల్ల ఫాజిల్ ఫ్యూయల్స్ పైన మన డిపెండెన్స్ ఏదైతే ఉంటుందో ఇది తగ్గుతుంది. దెన్ మెట్రో రైల్ ఎక్స్పాన్షన్. సో మెట్రో సిస్టమ్స్ ఎస్పెషలీ మన మేజర్ అర్బన్ సెంటర్స్లో ఈ మెట్రో సిస్టమ్స్ అనే వాటికి మనం ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ టెక్నికల్ సపోర్ట్ కూడా ఇవ్వాలి. దెన్ ఇట్ ఇంప్రూవ్స్ మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అండ్ రెడ్యూసెస్ అర్బన్ కంజెషన్. సో అర్బన్ ఏరియాస్లో మనకు రీసెంట్ టైమ్స్లో లైక్ 40-50 ఇయర్స్ ముందే ఏ విధంగా ఉంది అర్బన్ ఏరియాస్ అండ్ ఇప్పుడు ఏ విధంగా ఉందనేది మనం కంపేర్ చేసినట్లయితే కంజెషన్ చాలా పెరిగింది. ఎందుకంటే చాలా మంది డిఫరెంట్ ఏరియాస్ లైక్ రూరల్ ఏరియాస్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ నుండి టౌన్స్ నుండి అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. సో దట్ కెన్ బి బికాస్ ఆఫ్ బెటర్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, బెటర్ మెడికల్ ఫెసిలిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ కోసం. సో ఈ విధంగా డిఫరెంట్ రీజన్స్తో, అదేవిధంగా స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, సో ఈ విధమైన డిఫరెంట్ రీజన్స్తో చాలామంది అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ అర్బన్ ఏరియాస్లో పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్. సో ఇంతమంది ఇంక్రీజింగ్ పాపులేషన్ని అకామిడేట్ చేయడం కోసం మనం అర్బన్ ఏరియాస్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి. అర్బన్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో దానిలో భాగంగానే ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇటువంటి ఇనిషియేటివ్స్ని కూడా గవర్నమెంట్ తీసుకొస్తూ ఉంటుంది. దెన్ మెట్రో నియో అండ్ మెట్రో లైట్ మోడల్స్. సో తక్కువ క్యాపిటల్ కాస్ట్తో టైర్ 2 సిటీస్ అండ్ టైర్ 3 సిటీస్లో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ఫర్ మీడియం డెన్సిటీ ఏరియాస్. సో అక్కడ ఇవి బాగా సూట్ అవుతాయి, ఎందుకంటే దీస్ ఆర్ స్కేలబుల్ అండ్ కాస్ట్ ఎఫిషియంట్ ట్రాన్సిట్ సిస్టమ్స్ విచ్ ఆర్ సూటెడ్ ఫర్ మీడియం డెన్సిటీ ఏరియాస్. సో కొన్ని అర్బన్ ఏరియాస్ చాలా హై డెన్సిటీతో ఉంటాయి, బట్ కొన్ని ఏరియాస్ మనకి ఎస్పెషల్లీ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో డెన్సిటీ కొంచెం మీడియం లెవెల్లో ఉంటుంది. అటువంటి ఏరియాస్లో ఇవి బాగా సూట్ అవుతాయి. దెన్ నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్. So this is a strategic vision for electric vehicle adoption across India, including public transit vehicles. సో దీని ద్వారా ఏంటంటే అర్బన్ ఎకోసిస్టమ్స్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అడాప్షన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో డూ రిమెంబర్ ది స్కీమ్ నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్. ఇవి మనకున్న గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అర్బన్ ట్రాన్సిట్కి సంబంధించి. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? మెజర్స్ ఫర్ అర్బన్ ట్రాన్సిట్ రిఫార్మ్. సో మనం అర్బన్ ట్రాన్సిట్ని రిఫార్మ్ చేయడానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఇస్ అడాప్ట్ లైఫ్ సైకిల్ బేస్డ్ ప్లానింగ్. సో మనకున్న ట్రాన్సిట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ దెమ్ బేస్డ్ ఆన్ లాంగ్ టర్మ్ కాస్ట్ అండ్ బెనిఫిట్స్, నాట్ జస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే మనం తీసుకొస్తున్నామో వీటిలో మనకు ఇప్పుడున్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రమే కాకుండా లాంగ్ టర్మ్లో కొన్ని ఇయర్స్ తర్వాత ఎంతవరకు మనకు కాస్ట్ అనేవి ఇన్కర్ అవుతాయి, ఎంతవరకు మనకు బెనిఫిట్స్ ఉంటాయి, వీటిని మనం ఇవాల్యుయేట్ చేయాలి. దెన్ ఇట్ ఎంకరేజెస్ సస్టైనబుల్ ఆప్షన్స్ లైక్ ట్రామ్స్, ట్రాలీ బస్సెస్ అండ్ ఈ బస్సెస్. దెన్ స్ట్రెంథెన్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది అని. సో దీనికోసం మనం ఏం చేయాలంటే కొన్ని ఫీడర్ నెట్వర్క్స్, అదేవిధంగా షేర్డ్ మొబిలిటీ, పెడెస్ట్రియన్ పాత్స్ అండ్ సైక్లింగ్ లేన్స్, వీటిలో మనం ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఎన్ష్యూర్ సీమ్లెస్ డోర్ టు డోర్ మొబిలిటీ, బూస్టింగ్ రైడర్షిప్. దెన్ ప్రమోట్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్.
మనకున్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ హబ్స్ చుట్టూ సిటీస్ ని డిజైన్ చేసినట్లయితే ప్రైవేట్ వెహికల్స్ పైన మన యొక్క డిపెండెన్స్ అనేది తగ్గించవచ్చు. అండ్ దీంతో పాటు మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో హౌసింగ్, జాబ్స్ అండ్ సర్వీసెస్ ని ఇంటిగ్రేట్ చేయాలి. దెన్ ఇన్వెస్ట్ ఇన్ ఈ మొబిలిటీ ఎకో సిస్టమ్. సో దీనికోసం మనం ఛార్జింగ్ స్టేషన్స్ ని బిల్డ్ చేయాలి, బ్యాటరీ స్వాపింగ్ ని సపోర్ట్ చేయాలి, దాంతో పాటుగా ఎలక్ట్రిక్ పబ్లిక్ వెహికల్స్ ని కూడా ప్రమోట్ చేయాలి. దెన్ ఇట్ హెల్ప్స్ మీట్ క్లైమేట్ గోల్స్. సో దీనివల్ల మనం క్లైమేట్ గోల్స్ ని కూడా రీచ్ అవ్వచ్చు, దాంతో పాటుగా అర్బన్ ఎయిర్ పొల్యూషన్ ని కూడా తగ్గించవచ్చు. దెన్ ఇంప్లిమెంట్ స్మార్ట్ సబ్సిడీస్ అండ్ ఫేర్ రేషనలైజేషన్. సో మనం టార్గెటెడ్ ఫేర్ సబ్సిడీస్ అనేవి డిజైన్ చేయాలి సో దాట్ ఈ ట్రాన్సిట్ అనేది ఎఫోర్డబుల్ గా అండ్ ఈక్విటబుల్ గా ఉంటుంది. It also ensures financial sustainability of urban transport agencies. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా మార్క్స్ ఎ రిలేటివ్ డిక్లైన్ ఇన్ జెండర్ ప్యారిటీ, ర్యాంక్స్ 131 వరల్డ్ వైడ్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనకి రీసెంట్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025 ని రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు రిపోర్ట్స్ అండ్ ఇండైసెస్ పైన చాలా సార్లు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ప్రిలిమ్స్ లో. సో వీటికి సంబంధించిన డేటా చాలా ఇంపార్టెంట్. మనకు చాలా ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ అండ్ ఇండైసెస్ ఉంటుంటాయి. సో వాటిలో ఇండియా యొక్క ర్యాంక్ ఏముంది అండ్ దాన్ని ఏ ఏజెన్సీ రిలీజ్ చేస్తుంది, టాప్ ఏ కంట్రీస్ ఉన్నాయి, అండ్ మన నైబరింగ్ కంట్రీస్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఈ పాయింట్స్ అనేవి మనకు ఇంపార్టెంట్. సో రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025 లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 131. సో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 148 కంట్రీస్ ఉన్నాయి. వీటిలో ఇండియా యొక్క ర్యాంక్ అనేది 131 అండ్ మన ప్యారిటీ స్కోర్ వచ్చేసి 64.1%. 2024 లో మన ర్యాంక్ తో కంపేర్ చేసుకున్నప్పుడు మన ర్యాంక్ అనేది 2 ర్యాంక్స్ తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు మన ర్యాంక్ వచ్చేసి 129 అండ్ వీ హావ్ కమ్ డౌన్ టు 131. సో డిస్పైట్ అ నారోయింగ్ గ్లోబల్ జెండర్ గ్యాప్, దట్ ఈస్ 68.8%, ఇండియాలో ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా ఉంది. ఎస్పెషలీ ఇన్ సెక్టర్స్ లైక్ పొలిటికల్ ఎంపవర్మెంట్ విషయంలో, ఎకనామిక్ పార్టిసిపేషన్ విషయంలో మనకు ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా ఉంది ఇండియాలో. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ కి సంబంధించిన పారామీటర్స్ ఏమున్నాయో చూద్దాం. అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ని రిలీజ్ చేసే ముందు ఎటువంటి పారామీటర్స్ ని కన్సిడర్ చేసి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు తెలిసి ఉండాలి. సో ఏం చేస్తుందంటే జెండర్ గ్యాప్ ఎంత ఉంది అనేది 4 కీ పారామీటర్స్ ని యూజ్ చేసి మెజర్ చేయడం జరుగుతుంది. సో అది ఏ విధంగా ట్రాక్ చేస్తారంటే ఆ 4 పారామీటర్స్ లో ఫస్ట్ వన్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ. అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ లో వేజ్ ఈక్వాలిటీ ఏ విధంగా ఉంది, ఎర్న్డ్ ఇన్కమ్ అండ్ లీడర్షిప్ రోల్స్, ఈ విషయంలో డిస్పారిటీస్ ఎంత వరకు ఉన్నాయనేది మెజర్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ పారామీటర్ వచ్చేసి ఎడ్యుకేషనల్ అటైన్మెంట్. సో లిటరసీ రేట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు మేల్ లిటరసీ రేట్ ఎంత ఉంది, ఫీమేల్ లిటరసీ రేట్ ఎంత ఉంది, అండ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ లెవెల్స్ లో సెపరేట్ గా ఎన్రోల్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఇవన్నీ కూడా అసెస్ చేస్తారు. దెన్ థర్డ్ పారామీటర్ హెల్త్ అండ్ సర్వైవల్, సెక్స్ రేషియో అట్ బర్త్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, వీటిలో డిఫరెన్సెస్ ని చూస్తారు. దెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్, పార్లమెంట్ లో, మినిస్టీరియల్ రోల్స్ లో అండ్ ఆల్సో యాజ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ విమెన్ యొక్క రిప్రజెంటేషన్ ఎంత వరకు ఉంది, ఇది కూడా ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఈ 4 పారామీటర్స్ ని బేస్ చేసుకొని కంట్రీస్ అన్నిటికీ కూడా ర్యాంకింగ్ అనేది ఇస్తారు. సో ఈ విధంగా ఈ 4 పారామీటర్స్ తో 148 కంట్రీస్ కి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో ఇండియా యొక్క ర్యాంక్ చూసినట్లయితే ప్రస్తుతం 131 గా ఉంది 2025 లో. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. దెన్ వై దిస్ ర్యాంకింగ్ మ్యాటర్స్? ఈ ర్యాంకింగ్ అనేది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఇస్ డిక్లైనింగ్ పొజిషన్. ఇండియా స్లిప్ 2 spots కంపేర్ టు లాస్ట్ ఇయర్. మనం ఆల్రెడీ చూసాం 2024 లో ఇండియా యొక్క ర్యాంక్ 129 గా ఉంది అండ్ 2025 లో మనం 2 ర్యాంక్స్ అనేది కిందకి రావడం జరిగింది. నవ్ వీఆర్ అట్ 131 అండ్ సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నిటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఇండియాకి లోవెస్ట్ ర్యాంక్ అనేది ఉంది. సో ఈ విధంగా జెండర్ ప్యారిటీలో ఇండియా యొక్క పొజిషన్ అనేది తగ్గింది. దెన్ కమింగ్ టు ద గ్లోబల్ కాంటెక్స్ట్, ఫుల్ జెండర్ ప్యారిటీ ఇది స్టిల్ ఎస్టిమేటెడ్ టు బి 123 years అవే గ్లోబలీ. సో మన కంట్రీ ఒక్కటే కాకుండా మనం మొత్తం అన్ని కంట్రీస్ ని కలిపి గ్లోబల్ గా చూసినట్లయితే ఫుల్ జెండర్ ప్యారిటీ అనేది మనకు
లభించడానికి మనకు ఆల్మోస్ట్ 123 years పడుతుంది అని ఎస్టిమేట్ చేస్తున్నారు. దెన్ రీజనల్ పర్ఫార్మెన్స్, మనకు చుట్టూ ఉన్న నైబరింగ్ కంట్రీస్ తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్ at 24, భూటాన్ 119, నేపాల్ 125 అండ్ శ్రీలంక 130. సో ఈ ర్యాంకింగ్స్ మనం చూసినట్లయితే మన చుట్టూ ఉన్న నైబరింగ్ కంట్రీస్ కంటే కూడా ఇండియా అయితే వెనుకబడి ఉంది ఈ జెండర్ ప్యారిటీలో. దెన్ మిక్స్డ్ పర్ఫార్మెన్స్, మనకు హెల్త్ సిస్టమ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో అయితే కొంత గెయిన్స్ అయితే ఉన్నాయి, బట్ పొలిటికల్ ఎంపవర్మెంట్ వచ్చేసరికి దర్ ఇస్ అ షార్ప్ డ్రాప్ అండ్ ఆల్సో స్టాగ్నెంట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. ఇండియాలో జెండర్ ప్యారిటీని అచీవ్ చేయడానికి ఉన్న ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ జెండర్ బేస్డ్ వైలెన్స్. మన కంట్రీలో ఎక్కువగా డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది, సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది, డౌరీ డెత్స్ ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి అండ్ అదేవిధంగా ఆనర్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి. సో ఈ విధంగా జెండర్ బేస్డ్ వైలెన్స్ అనేది ఉంది ఇండియాలో. అండ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ఇండియన్ ఉమెన్, మన కంట్రీలో ఉన్న మొత్తం ఉమెన్ లో 1/3 ఆఫ్ ద ఉమెన్ ఏదో ఒక రకంగా ఫిజికల్ ఆర్ సెక్షువల్ వైలెన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో దే హ్యావ్ ఫేస్ దిస్ ఫిజికల్ వైలెన్స్ ఆర్ సెక్షువల్ వైలెన్స్. దెన్ అన్ఈక్వల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. సో మనం ఎస్పెషలీ గర్ల్స్ కి సంబంధించి ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్కి వారిని ఎన్రోల్ చేసినా కూడా వారిని స్కూల్స్లో రిటైన్ చేయడం అండ్ స్టడీస్ అంతా కంప్లీట్ అయ్యేలా చూడడం, దీనికి సంబంధించి చాలా బ్యారియర్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. ఎస్పెషలీ ఇది రూరల్ కమ్యూనిటీస్ అండ్ మార్జినలైజ్ కమ్యూనిటీస్లో ఈ విధమైన సిచ్యువేషన్ అనేది మనం చూడొచ్చు. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనకున్న పేట్రియార్కల్ నార్మ్స్, ఎకనామిక్ కన్స్ట్రెయిన్స్ వలన. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ చదివించడానికి పిల్లల్ని ఎఫర్ట్ చేయలేకున్న పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎస్పెషలీ ఇఫ్ దర్ ఇస్ 1 boy and 1 girl అండ్ హోమ్, రైట్? సో ఎడ్యుకేషన్కి ఎఫర్ట్ చేయలేనప్పుడు ఫస్ట్ డ్రాప్ అవుట్ చేసేది గర్ల్ చైల్డ్లే. మోస్ట్లీ దిస్ హ్యాపెన్స్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ అదేవిధంగా కొంతమంది సేఫ్టీ కన్సర్న్స్తో కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు, ఎస్పెషలీ హైయర్ ఎడ్యుకేషన్. అది ఇట్ క్యాన్ బి డ్యూ టు మెనీ రీజన్స్ లైక్ అదర్ ప్లేసెస్కి పంపించడానికి కోసం. సో ఈ విధంగా సేఫ్టీ కన్సర్న్స్తో అండ్ పేట్రియార్కల్ నార్మ్స్ ఉండడం వలన గర్ల్స్ ఎక్కువగా ఎడ్యుకేషన్కి మేల్స్తో ఈక్వల్ యాక్సెస్ అనేది లేకుండా ఉన్నారు. అండ్ దెన్ పొలిటికల్ రిప్రజెంటేషన్ డ్రాప్. పార్లమెంట్లో విమెన్ యొక్క రిప్రజెంటేషన్ అనేది మనకు తగ్గింది రీసెంట్ టైమ్స్లో. ఇన్ ద పాస్ట్ 1 year, దట్ ఈస్ ఫ్రమ్ 14.7%, ఇంతకు ముందు 14.7% గా ఉండేది, ఇప్పుడు ఇది 13.8% కి తగ్గిపోయింది. దిస్ ఇస్ అకార్డింగ్ టు జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025 ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో దిస్ రిఫ్లెక్ట్స్ అ ల్యాక్ ఆఫ్ ఈక్వల్ వాయిస్ ఇన్ డెసిషన్ మేకింగ్ అండ్ పాలసీ ఫార్ములేషన్. సో పార్లమెంట్లో విమెన్ యొక్క రిప్రజెంటేషన్ తగ్గుతుందంటే దానికి అర్థం ఏంటి అంటే డెసిషన్ మేకింగ్లో అదేవిధంగా పాలసీని ఫార్ములేట్ చేయడంలో విమెన్ కి మేల్ తో సమానంగా ఈక్వల్ వాయిస్ అనేది ఉండడం లేదు. దెన్ ఇన్విజిబుల్ లేబర్ అండ్ జెండర్ వేజ్ గ్యాప్. విమెన్ చాలా వరకు అన్పెయిడ్ కేర్ వర్క్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఎస్పెషలీ అట్ హోమ్ ఏదైతే వర్క్ చేయడం జరుగుతుందో అదంతా అన్పెయిడ్ వర్క్ గా ఉంటుంది. సో దే అండర్టేక్ అ డిస్ప్రపోర్షనల్ షేర్ ఆఫ్ అన్పెయిడ్ కేర్ వర్క్ విచ్ రిమైన్స్ ఎకనామికలీ అన్రికగ్నైజ్డ్. అండ్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2022 ప్రకారం మనకు ఇండియాలో లేబర్ ఇన్కమ్లో కేవలం 18% మాత్రమే విమెన్ ఎర్న్ చేస్తున్నారు. దెన్ చైల్డ్ మ్యారేజ్. చాలా మంది గర్ల్ చైల్డ్ కి సంబంధించిన ఇష్యూ ఏంటి అంటే ఎస్పెషలీ రూరల్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ లో ఉన్న ఇష్యూ. ఎకనామిక్ కన్స్ట్రెయిన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా గర్ల్ చైల్డ్ మనకు ఎడ్యుకేషన్ లో డ్రాప్ అవుట్స్ అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత ఎర్లీ మ్యారేజ్ పర్ఫార్మ్ చేయడం, ఇటువంటి ఇష్యూస్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. So we are depriving our girls of education, health and economic opportunities. And ప్రోగ్రెస్ కొంతవరకు ఉన్నప్పటికీ కూడా మన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం ఇట్ షోస్ 23.3% ప్రివిలెన్స్. అండ్ ఎస్పెషలీ చైల్డ్ మ్యారేజ్ అనేది మనకి ఎక్కువగా ఏ స్టేట్స్ లో చూస్తున్నామంటే బీహార్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, ఈ స్టేట్స్ లో ఎక్కువగా మనం చైల్డ్ మ్యారేజ్ ఇన్సిడెంట్స్ అనేవి చూస్తున్నాం. దెన్ జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ చూద్దాం. ఫస్ట్ ఇస్ ఇన్ కేస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్స్. సో దీనికి సంబంధించి బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రోగ్రామ్ ఉంది. దీని ద్వారా గర్ల్ చైల్డ్ ని ప్రొటెక్ట్ చేయడం, వారి యొక్క సర్వైవల్ ని ప్రొటెక్ట్ చేయడం అండ్ ఆల్సో టు ఎన్ష్యూర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్ దీని యొక్క ఆబ్జెక్టివ్.
దెన్ విజ్ఞాన్ జ్యోతి ప్రోగ్రామ్, దీని ద్వారా ఏంటంటే ఇట్ ఎంకరేజెస్ గర్ల్స్ టు పర్సూ కెరియర్స్ ఇన్ స్టెమ్ ఫీల్డ్స్. సో దీనివల్ల మనకు జెండర్ ఇంబ్యాలెన్స్ కొంతవరకు తగ్గుతుంది. సో దానికోసం స్టెమ్ ఫీల్డ్స్ లో ఎక్కువగా గర్ల్స్ యొక్క కెరీర్ పర్సూ చేసే విధంగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది విజ్ఞాన్ జ్యోతి ప్రోగ్రామ్ ద్వారా. దెన్ సుకన్య సమృద్ధి యోజన, దీనిలో ఏంటంటే మనకు సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా గర్ల్ చిల్డ్రన్ కి ఎకనామిక్ సెక్యూరిటీని ప్రమోట్ చేస్తున్నాం. సో ఇవి ఎడ్యుకేషన్ కి సంబంధించి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. దెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ స్టాండప్ ఇండియా అండ్ పిఎం ముద్రా యోజన, దీనిలో ఏంటంటే విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేయడం కోసం కొలేటరల్ లేకుండానే లోన్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దెన్ మహిళా శక్తి కేంద్ర, దీని ద్వారా రూరల్ విమెన్ ని ఎంపవర్ చేస్తారు. దేని ద్వారా అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేయడం, డిజిటల్ లిటరసీని పెంచడం, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ లింకేజెస్, వీటి ద్వారా ఎస్పెషలీ మన రూరల్ విమెన్ ని ఎంపవర్ చేయడం జరుగుతుంది. దెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, so it builds entrepreneurial capacities among women through targeted training. Then Mahila e-Haat, digital marketing forum for women-led enterprises. So especially మనకు women-led enterprises ఏవైతే ఉంటాయో వీటికి ఈ విధమైన డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది in the form of Mahila e-Haat. Then maternity, child care and integrated women services, దీనికోసం మనకు ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన ఉంది. దీని ద్వారా ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నేషనల్ క్రష్ స్కీమ్, దీనిలో మనకు సేఫ్ డే కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు సో దాట్ విమెన్ వర్క్ ఫోర్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలవుతుంది. దెన్ మిషన్ శక్తి, దీన్ని 2022లో లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక అంబ్రెలా స్కీమ్. దీనిలో ఏమేమి కవర్ అవుతాయంటే ఫస్ట్ ఇస్ సంబాల్, ఇట్ ఈస్ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. దీనిలో భాగంగా మనకు వన్ స్టాప్ సెంటర్స్, విమెన్ హెల్ప్ లైన్స్, నిర్భయ ఫండ్ ఉంటాయి. దెన్ సామర్థ్య, ఎంపవర్మెంట్ త్రూ ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన, క్రష్ సర్వీసెస్, జెండర్ బడ్జెటింగ్ ఎట్సెట్రా. సో దీని యొక్క ఫోకస్ ఎక్కువగా మనకు కాన్వర్జెన్స్, ఇంక్లూజివిటీ అండ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఫర్ విమెన్. దెన్ కమింగ్ టు పొలిటికల్ రిప్రజెంటేషన్, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ లో 33% రిజర్వేషన్. దీని ద్వారా మనం విమెన్ ని గ్రాస్ రూట్ పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది మనం చూడొచ్చు. సో వీ కెన్ ఎంకరేజ్ గ్రాస్ రూట్స్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్. దెన్ 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023, దీని ద్వారా మనకు లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ లో 1/3 ఆఫ్ ద సీట్స్ అనేవి విమెన్ కి రిజర్వ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ దోస్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. సో ఇదంతా కూడా మనకు నెక్స్ట్ సెన్సస్ డేటా వచ్చిన తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. సో వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్ ఫర్ ప్రమోటింగ్ జెండర్ ఈక్వాలిటీ? సో మన కంట్రీలో జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవచ్చు? ఫస్ట్ ఇస్ ఎన్హాన్స్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్. సో వర్క్ ఫోర్స్ లో విమెన్ యొక్క పార్టిసిపేషన్ ని మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలి. దానికోసం మనం స్కిల్స్ ని ప్రొవైడ్ చేయాలి, సేఫ్ వర్క్ స్పేసెస్ ని ప్రొవైడ్ చేయాలి, దాంతో పాటుగా ఫ్లెక్సిబుల్ జాబ్స్ ప్రొవైడ్ చేయాలి. అండ్ కొన్ని టార్గెటెడ్ స్కీమ్స్ ద్వారా విమెన్ లెడ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ని కూడా ఎంకరేజ్ చేయాలి. దెన్ ఇంక్రీజ్ పొలిటికల్ రిప్రజెంటేషన్. సో లెజిస్లేచర్స్ లో ఈ 33% రిజర్వేషన్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. దాంతో పాటుగా లీడర్షిప్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి, అదేవిధంగా కెపాసిటీ బిల్డింగ్ ని కూడా ప్రమోట్ చేయాలి. దెన్ బ్రిడ్జ్ ఇన్కమ్ గ్యాప్స్, ఈక్వల్ పే లాస్ ఏవైతే ఉన్నాయో దాంతో పాటుగా మినిమం వేజ్ స్టాండర్డ్స్, వీటిని మనం స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. Then formalize women's work in micro, small and medium enterprises and gig economy. Then strengthen education and health access. Girls ki especially secondary education or higher education ki sambandhinchina access increase cheyali, and danto paatuga maternal health care and reproductive health care ni kuda improve cheyali. Then challenge social norms and bias. దీనికోసం మనం నేషన్ వైడ్ గా కంట్రీ మొత్తం జెండర్ సెన్సిటైజేషన్ క్యాంపెయిన్స్ ని లాంచ్ చేయాలి. ఎస్పెషలీ ఇది రూరల్ ఏరియాస్ లో చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అక్కడే మనకి ఎక్కువగా ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది మనం చూడొచ్చు. సో రూరల్ ఏరియాస్ లో ఎక్కువగా పీపుల్ ని మనం ఇంకా సెన్సిటైజ్ చేయాల్సి ఉంది, అవేర్నెస్ పెంచాల్సి ఉంది. సో అక్కడ మనం ఎక్కువగా ఈ జెండర్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ క్యాంపెయిన్స్ ని అరేంజ్ చేయాలి. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్. మన నెక్స్ట్ ఆర్టికల్, సెంట్రల్ స్కీమ్స్ మస్ట్ పాస్ ఎఫెక్టివ్నెస్ టెస్ట్ టు కంటిన్యూ. సో సెంటర్ ద్వారా ఫండింగ్ వచ్చే
ఏదైనా స్కీమ్ మేబీ పార్షియల్ ఫండింగ్ అయి ఉండొచ్చు, ఫుల్లీ ఫండెడ్ అయి ఉండొచ్చు, దానికి ఒక సన్సెట్ డేట్ అనేది ఉండాలని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది. సో దీనికోసం కొన్ని ఫైనాన్షియల్ లిమిటేషన్స్ పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ ఫర్ డిమాండ్ డ్రివెన్ స్కీమ్స్ లైక్ మన్రేగా. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ అన్ని సెంట్రలీ ఫండెడ్ స్కీమ్స్ కి, అంటే ఫుల్లీ సపోర్టెడ్ ఆర్ పార్షియలీ సపోర్టెడ్ స్కీమ్స్ అన్నిటికీ కూడా ఒక ఎఫెక్టివ్నెస్ టెస్ట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుందని చెప్పి మ్యాండేట్ చేశారు. అది కంపల్సరీ చేయడం జరిగింది టు జస్టిఫై కంటిన్యూషన్ బియాండ్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో దీనికోసం ఒక సన్సెట్ క్లాస్ ని కూడా ప్రపోజ్ చేశారు. దాంతోపాటుగా స్ట్రిక్ట్ ఫైనాన్షియల్ లిమిట్స్ ఎస్పెషలీ ఫర్ డిమాండ్ డ్రివెన్ స్కీమ్స్ లైక్ మన్రేగా. ఈ మూవ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ అవుట్కమ్ బేస్డ్ గవర్నెన్స్. సో దీని ద్వారా ఏంటంటే మనకు పర్ఫార్మెన్స్ లింక్డ్ ఫండింగ్ అండ్ థర్డ్ పార్టీ ఇవాల్యుయేషన్స్ పైన ఎంఫసిస్ ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా అకౌంటబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. దెన్ సన్సెట్ క్లాస్. సో ఇది ఎందుకు అంటే టైమ్లీ రివ్యూ అండ్ క్లోజర్ ఆఫ్ అండర్ పర్ఫార్మింగ్ స్కీమ్స్. దీనికోసం ఈ సన్సెట్ క్లాస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎప్పటికప్పుడు రివ్యూస్ చేయడం అండ్ ఏదైనా స్కీమ్ అండర్ పర్ఫార్మింగ్ గా ఉన్నప్పుడు దాన్ని క్లోజ్ చేయడం, దీనికోసం ఇది హెల్ప్ అవుతుంది. దెన్ ఫిస్కల్ ప్రూడెన్స్. ఇట్ ప్రపోజ్ లిమిట్స్ ఆన్ ఎక్స్పెండిచర్ సీలింగ్స్. అంటే ఇంతకు ముందున్న పాస్ట్ స్పెండింగ్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పెండిచర్ కి కొన్ని సీలింగ్స్ అంటే హయ్యర్ లిమిట్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో మాక్సిమం ఇది 5.5 times ద యావరేజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22 అండ్ 24-25. సో ఇది ఉంటుంది మాక్సిమం లిమిట్ గా. సో దీనిలో భాగంగా ప్రపోజ్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ మెజర్స్ చూద్దాం. ఫస్ట్ ఇస్ ఇవాల్యుయేషన్ లింక్డ్ కంటిన్యూయేషన్. సో స్కీమ్స్ ఎప్పుడు కంటిన్యూ అవుతాయంటే కేవలం వాటి యొక్క ఎవాల్యుయేషన్స్ లో అవి చెప్పిన టార్గెట్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ని మీట్ అయినప్పుడు మాత్రమే ఆ స్కీమ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. దెన్ సన్సెట్ క్లాస్ ఫర్ ఎవ్రీ స్కీమ్. సో ప్రతి ఒక్క స్కీమ్ కి కూడా దాని యొక్క రివ్యూ కోసం లేదా రీ అప్రూవల్ కోసం ఒక ఎక్స్పైరీ టైమ్ లైన్ అనేది డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో మనకున్న ఆల్మోస్ట్ 260 సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండ్ 54 సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అనేవి ప్రస్తుతం రివ్యూలో ఉన్నాయి. సో ఈ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండ్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అంటే మనకి ఇక్కడ ఫండింగ్ అనేది 100% సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఫండింగ్ అనేది ఉంటుంది. అండ్ దీని యొక్క ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అంటే ఆ స్కీమ్ ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, సో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ కూడా సెంట్రల్ ఏజెన్సీస్ ఉంటాయి. ఇది మనకు సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కి సంబంధించి. సో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే ఏమవుతుంది, సెంటర్ అదేవిధంగా స్టేట్స్ మధ్య ఒక షేరింగ్ ఉంటుంది ఫండింగ్ కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ 60% సెంటర్ ఇస్తుంది, 40% స్టేట్ స్పెండ్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ హిల్లీ స్టేట్స్ లో 90-10 రేషియో ఉంటుంది. సో 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 10% స్టేట్ గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద ఇంప్లిమెంటేషన్ పార్ట్. సో ఇక్కడ మనకి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీసే వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మధ్య ఉన్న major differences. Then coming to the spending limit or cap, no continuing scheme should exceed 5.5x of the average annual expenditure. సో మనకు ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 టు 24-25 మధ్య ఏదైతే యావరేజ్ యాన్యువల్ ఎక్స్పెండిచర్ ఉందో అంటే సంవత్సరంలో ఎంత యావరేజ్ ఎక్స్పెండిచర్ అయితే జరుగుతుందో దానికి 5.5 times ని ఎక్సీడ్ అవ్వకూడదు. సో అది స్పెండింగ్ లిమిట్ గా ఉంది. Then demand driven schemes like Manrega scheme, Mahatma Gandhi National Rural Employment Guarantee scheme. సో దీనికి కూడా ఇప్పుడు బడ్జెట్ సీలింగ్స్ అనేవి ఉంటాయి. దెన్ అవుట్లేస్ మస్ట్ అలైన్ విత్ ప్రొజెక్టెడ్ బెనిఫిషరీస్ అండ్ ఇది ఫైనాన్స్ కమిషన్ లిమిట్స్ అనేవి ఎక్సీడ్ అవ్వకూడదు. దెన్ మినిస్ట్రీస్ ఫ్లెక్సిబిలిటీ విత్ అకౌంటబిలిటీ. మినిస్ట్రీస్ ఇప్పటి నుండి కాస్ట్ ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్స్ ని ప్రపోజ్ చేయొచ్చు, బట్ ఎక్స్పాన్షన్ కోసం అయితే స్పెసిఫిక్ గా అప్రూవల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకు రీసెంట్ గా ప్రపోజ్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ మెజర్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ IAEA board censures Iran for not complying with nuclear obligations. సో ఈ IAEA కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ.
సో ఇట్ హాస్ సెన్షర్డ్ ఇరాన్, ఎందుకంటే ఇది న్యూక్లియర్ ఆబ్లిగేషన్స్తో కంప్లై అవ్వడం లేదు, ఫాలో అవ్వడం లేదని చెప్పి. సో ఈ లిమిట్స్ ఏమున్నాయి, ఈ ఐఏఈఏకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏముందనేది చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ బోర్డ్ ఫార్మల్ గా ఇరాన్ ని సెన్ష్యూర్ చేయడం జరిగింది, ఎందుకంటే దాని న్యూక్లియర్ ఆబ్లిగేషన్స్ తో ఇరాన్ కంప్లై అవ్వడం లేదు. సో 20 years లో ఇటువంటి రెజల్యూషన్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈ రెజల్యూషన్ ఇట్ వాస్ బ్యాక్డ్ బై ఫ్రాన్స్, యూకే, జర్మనీ అండ్ యుఎస్. సో ఇట్ కుడ్ పే వే ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ యుఎన్ శాంక్షన్స్. అండ్ ఇట్ హస్ ఆల్సో ట్రిగర్డ్ హైటెండ్ రీజనల్ టెన్షన్స్. సో ఈ డెసిషన్ వల్ల ఏంటంటే మనకు యుఎన్ శాంక్షన్స్ అనేవి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది, తిరిగి ఇంపోజ్ చేసే ఛాన్స్ ఉంది. దాంతోపాటుగా అక్కడ రీజనల్ టెన్షన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏంటో చూద్దాం. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 1957లో అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంటాయి. దీని యొక్క మ్యాండేట్ ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ యొక్క పీస్ఫుల్ యూజ్ ని ప్రమోట్ చేయడం, అదేవిధంగా న్యూక్లియర్ ఎనర్జీని మిలిటరీ పర్పసెస్ కోసం యూజ్ చేయకుండా దాన్ని ప్రివెంట్ చేయడం. ఎగ్జాంపుల్ న్యూక్లియర్ వెపన్స్ కోసం యూజ్ చేయకుండా చూడడమే దీని యొక్క మ్యాండేట్. అండ్ కమింగ్ టు ద అఫిలియేషన్, ఇది యుఎన్ జనరల్ అసెంబ్లీ అదేవిధంగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెండింటికి కూడా రిపోర్ట్ చేస్తుంది. ఇది ఒక యుఎన్ బాడీ కాదు, రిమెంబర్ దిస్. బట్ ఇది యుఎన్ తో చాలా క్లోజ్ గా వర్క్ చేస్తుంది అండర్ అ స్పెషల్ అగ్రిమెంట్. ఇవి మన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. ట్రై టు రిమెంబర్ దీస్. దెన్ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, దీన్నే ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని కూడా పిలుస్తారు. దీన్ని 2015లో సైన్ చేయడం జరిగింది. దీని యొక్క సిగ్నేటరీస్ ఎవరున్నారు అంటే P5+1. సో P5+1 అంటే పర్మనెంట్ 5 కంట్రీస్. సో ఈ పర్మనెంట్ 5 కంట్రీస్ లో ఏమేమి ఉంటాయి? యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, రష్యా, చైనా. సో ఈ P5 కంట్రీస్ తో పాటు +1 ఏంటిది అంటే జర్మనీ అండ్ ఇరాన్. సో ఇవి దీని యొక్క సిగ్నేటరీస్. అండ్ 2018లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో యుఎస్ దీని నుండి విత్డ్రా అయింది. సో అప్పటి నుండి ఈ డీల్ అనేది స్టాగ్నేట్ అయింది. దెన్ కమింగ్ టు ద న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ, ఎన్పిటి అంటాం. ఇండియా దీన్ని సైన్ చేయలేదు, డూ రిమెంబర్ దిస్. ఇరాన్ సైన్ చేసింది, బట్ ఇట్ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ వైలేటింగ్ సేఫ్ గార్డ్ ఆబ్లిగేషన్స్ అండర్ ద ట్రీటీ. సో ఈ 2 అగ్రిమెంట్స్ యొక్క ప్రొవిజన్స్ అనేవి ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దిస్. సో ఎవరు దీని యొక్క సిగ్నేటరీస్ గా ఉన్నారు, ఎస్పెషలీ ఇండియా యొక్క పొజిషన్ ఏంటనేది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఈ ఐఏఈఏకి సంబంధించిన క్వశ్చన్ ఇది. అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయాలి. సో మన ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్స్ అ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. సో ఆల్రెడీ మనం క్లియర్ గా డిస్కస్ చేసాం, ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క ఏజెన్సీ కాదు, బట్ ఒక స్పెషల్ అగ్రిమెంట్ ద్వారా ఇది చాలా క్లోజ్ గా యుఎన్ తో వర్క్ చేస్తుంది అని. సో అందు గురించి మనకు ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇన్కరెక్ట్. సో హియర్ యూ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి. సో అకార్డింగ్ టు ద ఆప్షన్స్, సెకండ్ ఆప్షన్ అయితే ఫర్ ష్యూర్ కరెక్ట్. బట్ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద స్టేట్మెంట్. It is responsible for monitoring the peaceful use of nuclear energy. సో న్యూక్లియర్ ఎనర్జీని పీస్ఫుల్ పర్పసెస్ కి యూజ్ చేసే విధంగా, అదేవిధంగా న్యూక్లియర్ వెపన్స్ గా యూజ్ చేసుకోకుండా ప్రివెంట్ చేయడం దీని యొక్క మ్యాండేట్ అని చెప్పుకున్నాం. సో అందు గురించే మనకు సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. దెన్ కమింగ్ టు థర్డ్ స్టేట్మెంట్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉన్నాయి అనేది మన థర్డ్ స్టేట్మెంట్. ఇది రాంగ్, ఎందుకంటే ఇది ఆస్ట్రియాలోని వియన్నాలో ఉన్నాయి. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి, 2 ఓన్లీ. సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఒక అటానమస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది యుఎన్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ అయితే కాదు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఆస్ట్రియాలోని వియన్నాలో ఉన్నాయి. సో ఇది ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ ఈజెస్ టు 6-year low ఆఫ్ 2.8% ఇన్ మే. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా యొక్క రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే సిపిఐ ఆర్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇట్ ఈజ్ టు ఎ 75-month లో ఆఫ్ 2.8%. ఇది మే 2025 యొక్క డేటా ప్రకారం. సో ఇది ఎందుకు జరిగింది అంటే ఫుడ్ ప్రైజెస్ తగ్గడం వలన, ఎస్పెషలీ మనకు కూరగాయల ప్రైజెస్, పల్సెస్ ప్రైజెస్, అదేవిధంగా స్పైసెస్ యొక్క ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గడం వలన ఈ విధమైన
ఇంపాక్ట్ అనేది మనం చూడొచ్చు. దెన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఫిబ్రవరి 2019 నుంచి చూసినట్లయితే మనకు లోవెస్ట్ వాల్యూ అనేది వచ్చింది రీసెంట్గా. దెన్ దిస్ డిక్లైన్ కమ్స్ అమెడ్ రీసెంట్ ఆర్బీఐ రేట్ కట్స్. సో మనం రీసెంట్గా కొన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేసాం, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధంగా రేట్ కట్స్ చేయడం జరిగింది అని. సో దిస్ కుడ్ లీడ్ టు అ పాజ్ అండ్ ఫర్దర్ రేట్ యాక్షన్స్. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఈ ఆర్టికల్లో మనకు ప్రిలిమ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ. ఇది రీటైల్ ఇన్ఫ్లేషన్ ని మెజర్ చేస్తుంది, అంటే యావరేజ్ చేంజ్ ఇన్ ప్రైజెస్ పెయిడ్ బై కన్స్యూమర్స్. సో ఏదైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ కి సంబంధించి కన్స్యూమర్స్ ఎంత ప్రైస్ పే చేయడం జరుగుతుంది, దానిలో ఉన్న యావరేజ్ చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మెజర్ చేయడం జరుగుతుంది. దెన్ దీన్ని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎవ్రీ మంత్ దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండియా యొక్క హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది సిపిఐ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది సిపిఐకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. దిస్ ఇస్ ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. సిపిఐ అండ్ డబ్ల్యూపిఐ పైన, అంటే మన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పైన చాలాసార్లు ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ టాపిక్, ట్రై టు రిమెంబర్ దీస్ బేసిక్స్. దెన్ కమింగ్ టు కోర్ ఇన్ఫ్లేషన్, సిపిఐ ఎక్స్క్లూడింగ్ వాలటైల్ ఐటమ్స్ లైక్ ఫుడ్ అండ్ ఫ్యూయల్. అండ్ దీని ద్వారా ఏంటంటే మనకు అండర్లైన్ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం అసెస్ చేయొచ్చు. అండ్ ఇది మన మానిటరీ పాలసీ డెసిషన్స్ కి చాలా ఇంపార్టెంట్. దెన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, ఇది టోటల్ సిపిఐ ఇన్ఫ్లేషన్. దీనిలో అన్ని ఐటమ్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి, లైక్ ఫుడ్, ఫ్యూయల్, హౌసింగ్ ఎట్సెట్రా. అండ్ ఇది ఎక్కువగా పబ్లిక్ డిస్కోర్స్ లో అండ్ బడ్జెటింగ్ కి యూజ్ చేయడం జరుగుతుంది, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. దెన్ డిస్ఇన్ఫ్లేషన్. సో డిస్ఇన్ఫ్లేషన్ అంటే రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది, అంటే అబ్సల్యూట్ ప్రైజెస్ లో అయితే ఫాల్ అనేది, డిక్లైన్ అనేది ఉండదు, బట్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అయితే తగ్గుతుంది. ఎగ్జాంపుల్, సిపిఐ ఫాల్స్ ఫ్రమ్ 6% to 3%. సో ప్రైజెస్ ఆర్ స్టిల్ రైజింగ్ బట్ మోర్ స్లోలీ. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకు ముందు కూడా కాన్సెప్ట్ డిస్కస్ చేసాం, ఒక పర్టికులర్ ఐటమ్ యొక్క ప్రైస్ అనేది ప్రస్తుతం మనకు 1000 రూపీస్ ఉందనుకుందాం, రైట్. సో ఇది 1000 రూపీస్ నుండి ఇన్ఫ్లేషన్ టైంలో 1500 కి ఇంక్రీజ్ అయింది ఒకటేసారి, రైట్. దట్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 500. బట్ లేటర్ ఇట్ హాస్ ఇంక్రీజ్డ్ బై 100. అంటే ఇక్కడ మనకు ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, బట్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది కొంచెం స్లో డౌన్ అయింది. అంటే ఒకటేసారి ఈ విధంగా 500 పెరగకుండా జస్ట్ 100 రూపీస్ పెరిగింది. బట్ ఓవరాల్ గా చూసినట్లయితే ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, బట్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో అది మనకు స్లో డౌన్ అవుతుంది. సో దిస్ ఇస్ అ బేసిక్ కోర్ ఎగ్జాంపుల్ దాట్ ఐవ్ గివెన్ యూ. హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, రైట్. దీన్ని మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. ఈ పదం చూడగానే మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఇది మనకి ఇన్ఫ్లేషన్ కి ఆపోజిట్ అయి ఉంటుంది, అంటే మనకి ఇన్ఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్ అంటే మనకు ప్రైజెస్ తగ్గుతాయి అని అనుకునే అవకాశం ఉంది. సో డూ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. డిస్ఇన్ఫ్లేషన్ లో కూడా మనకు ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి, బట్ ఆ ప్రైస్ రైజ్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్, సైన్స్ బిహైండ్ రైట్ ఏసీ టెంపరేచర్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉన్న ఒక స్టాట్యూటరీ బాడీ. సో ఈ విధమైన ఆర్గనైజేషన్స్ ఆర్ ఏజెన్సీస్ మనకి న్యూస్ లో ఉన్నప్పుడు అది స్టాట్యూటరీ బాడీనా, కాన్స్టిట్యూషనల్ బాడీనా, ఇటువంటి డీటెయిల్స్ అనేవి మనకు ఇంపార్టెంట్. సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వచ్చేసి ఒక స్టాట్యూటరీ బాడీ, ఎందుకంటే దీన్ని ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క పర్పస్ ఏంటంటే ఎనర్జీ ఎఫిషియన్సీని ప్రమోట్ చేయడం, అదేవిధంగా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఇండియా. అండ్ ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఒక స్టడీ కండక్ట్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఇట్ హాస్ రికమెండెడ్ సెట్టింగ్ డిఫాల్ట్ ఏసీ టెంపరేచర్ టు 24 degrees Celsius. సో మనం జనరల్ గా ఈ ఎయిర్ కండిషనర్స్ యూజ్ చేస్తూ ఉంటాం, అండ్ ఏసీ టెంపరేచర్స్ అనేవి డిపెండింగ్ అపాన్ ద పర్సన్ మనం డిఫరెంట్ గా యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం యూజ్ చేసే ఆ టెంపరేచర్స్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది 16 degrees యూజ్ చేయడం జరుగుతుంది, రైట్. సో ద లోయెస్ట్ టెంపరేచర్ దాట్ వీ కెన్ సెట్, రైట్. సో ఈ విధంగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది డిఫర్ అవుతుంది మనం యూజ్ చేసే టెంపరేచర్ ప్రకారం. సో ఇది ఎన్నో స్టడీస్ అనేవి కండక్ట్ చేసి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏదైతే రికమెండ్ చేసిందంటే ఇట్ హాస్ రికమెండెడ్ సెట్టింగ్ దిస్ డిఫాల్ట్ ఏసీ టెంపరేచర్ టు 24 degrees Celsius. సో ఇది ఏమంటుందంటే
ఈ డిఫాల్ట్ ఏసీ సెట్టింగ్స్ చేంజ్ చేసినట్లయితే దీనివల్ల మనం చాలా ఎనర్జీ సేవింగ్స్ అనేవి చేయొచ్చు. సో ఎంతవరకు అంటే ప్రతి సంవత్సరం మనం 20 బిలియన్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది సేవ్ చేయొచ్చు. ఈరోజు మన లాస్ట్ ఆర్టికల్ ఏఐ ఫ్లైట్ విత్ 242 ఆన్బోర్డ్ క్రాషెస్ అండ్ అహ్మదాబాద్. సో నిన్న జరిగిన ఒక చాలా షాకింగ్ ఇన్సిడెంట్ ఇది, అండ్ our heartfelt condolences to all those who have lost their lives here in this incident. సో దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. అసలు ఈ ఇన్సిడెంట్ ఏంటి, ఏం జరిగిందో చూద్దాం. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ 171, ఇట్స్ అ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. ఇది టేక్ ఆఫ్ అయిన తర్వాత కొద్దిసేపటికే క్రాష్ అవ్వడం జరిగింది. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ నుండి స్టార్ట్ అయింది. అక్కడ నుండి టేక్ ఆఫ్ అయిన తర్వాత కొద్దిసేపటికే క్రాష్ అవ్వడం జరిగింది. సో ఇది లండన్ కి వెళ్తుంది. ఇట్ ఈస్ ఆన్ రూట్ టు లండన్ గ్యాట్విక్, అండ్ దీనిలో 242 పీపుల్ ఉన్నారు. 230 మెంబర్స్ ప్యాసింజర్స్ అండ్ 12 మెంబర్స్ వచ్చేసి క్రూ మెంబర్స్ ఉన్నారు. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇష్యూడ్ మే డే అలర్ట్. అండ్ ఇది ఒక మెడికల్ కాలేజ్ కాంప్లెక్స్ ఉంది ఎయిర్పోర్ట్ దగ్గరలో, అక్కడ క్రాష్ అయింది. దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది, ఇంక్లూడింగ్ ఫార్మర్ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, అండ్ అట్లీస్ట్ 5 MBBS స్టూడెంట్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో. అండ్ ఈ విధంగా ఇంతమంది చనిపోయిన ఒక ఫ్యాటల్ క్రాష్ ఫస్ట్ టైం జరిగింది ఇన్వాల్వింగ్ అ బోయింగ్ 787 ఇన్ ఇండియా. అండ్ ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో it has prompted high-level responses with investigation teams and support services being rushed to the site. So నిన్న ఇది చాలా మందిని చాలా కలిసివేసిన ఒక ఇన్సిడెంట్. So all of us are moved by this and our heartfelt condolences to all the people who have lost their lives in this. So that is all about the important articles of today. Here we have an important announcement, that is AnthroMap Master Anthro through PYQs. So this is a course by Sairam sir. దీని యొక్క ఫీచర్స్ ఏంటి అంటే మనకు ఆంథ్రోపాలజీ యొక్క సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ థీమ్స్ తో రివైజ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ అడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. దీంతో పాటుగా 2 కాంప్రహెన్సివ్ టెస్ట్స్ ఉంటాయి విత్ ఎవాల్యుయేషన్, అండ్ ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ ఉంటాయి, అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్. సో ఇవన్నీ కూడా ఈ కోర్స్ యొక్క ఫీచర్స్. సో ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆంథ్రోపాలజీ యాజ్ యువర్ ఆప్షనల్, please do enroll in this course. So that's all about the important articles of today. Hope you have liked this session. Please do like, share and subscribe to our channel for more interesting content for UPSC. Thank you so much for watching this session. Bye bye.